మీరు చెప్పండి, అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో 2 పార్టీలు, అధికార పార్టీ తెలుగుదేశం, వైఎస్ఆర్సీపీ ప్రతిపక్షం, ఇవి 2 అంటే ఇన్ ట్యాండమ్, అంటే ఒక ప్రజాస్వామ్యానికి 2 పార్టీలు అవసరం ప్రజాస్వామ్యాన్ని నడపడానికి. కానీ ఇవి 2 శత్రు శిబిరాల్లాగా తయారవడానికి కారణం ఏమంటారు? వెల్, అని నేను అనుకోవట్లేదు. అని మా ఎమ్మెల్యేలు కానీ మా పార్టీ తరఫున కానీ ఎవరు ఆ ఉద్దేశంతో లేరు. అందుకని పదే పదే అపోజిషన్ పార్టీలో కొద్దిగా విజ్డమ్ పెరగాలి, అపోజిషన్ లీడర్కి కొద్దిగా విజ్డమ్ పెరగాలి, ఆయన ఇంకొద్దిగా బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని మాట్లాడుతున్నాను. నేను ఫస్ట్ నుంచి నా డిస్కషన్ కూడా అదే. ఈ డిస్కషన్ కూడా ఇవాళ మనం మాట్లాడుకుంటున్నప్పుడు కూడా ఆయనకు ఒక బాధ్యత ఉంది, ఆ బాధ్యతను గుర్తించి ఆయన మెలగాలి. ఇట్స్ ఎ వెరీ రెస్పాన్సిబుల్ పొజిషన్ ఆయన ఉంది. ముఖ్యమంత్రి గారు ఎంతో, మనకు లీడర్ ఆఫ్ ద అపోజిషన్ కూడా అంతే. దాన్ని ఎవరు కించపరచట్లేదు. కానీ ఆయన చేస్తున్న పనుల వల్ల ఈ క్వశ్చన్స్ బయటకు వస్తున్నాయి అంతే. రెండోది, నేను ఇందాక 2 పార్టీలు అన్నాను, కానీ దాన్ని రెండు అలయన్సెస్గా, 2 గ్రూపులుగా అనుకుందాం. మనం 2 కూటములుగా అనుకుందాం. మనకి నేషనల్ లెవెల్లో కూడా కుడియడంగా మనం అలాగే ఉన్నాం. యూపీఏగా ఒక కూటమి ఉంది, ఎన్డీఏగా ఒకటి ఉంది, మిగతా వాళ్ళు అటు ఇటుగా ఉన్నా కానీ మేజర్గా ఈ 2 ఫోర్సెస్ ఉన్నాయి. ఇదే భావం దాదాపుగా 29 రాష్ట్రాల్లో కూడా ఉంది. ఇవాళ ఏదో ఒక రకమైన కూటమిలో ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్లో ఉన్నాం. తెలుగుదేశం ఎక్కడ కూడా ఇటువంటి వాతావరణం ఎక్కడ కనపడతలేదు. తెలంగాణలో మీకు తెలంగాణలో ఎక్కడ దొరికింది, మన పక్కన మన సిస్టర్ స్టేట్, అక్కడ అధికార పక్షానికి అంతగా. తమిళనాడులో గత 30 సంవత్సరాలుగా అదే జరిగింది. మీకు ఇప్పుడు 2 పార్టీలు ఉన్నప్పుడు మీకు కేరళలో అదే జరుగుతుంది. కేరళలో సిపిఎం వర్సెస్ కాంగ్రెస్ ఏం జరుగుతుంది, దాన్ని ఏమంటున్నాం మనం? 2 పార్టీల సిస్టమే నడుస్తుంది అక్కడ. అయితే 2 పార్టీలుగా నడవటం తప్పనో లేదా 2 కూటములుగా నడవటం తప్పు అనేది ఇక్కడ పాయింట్ కాదు. ఆ ఉద్దేశంతో నేను మాట్లాడట్లేదు. అలాగే ఎవెన్చువల్గా అక్కడికే వస్తాం మనందరం. 2గా ఉన్నా, 3గా ఉన్నా, 4గా ఉన్నా కానీ ఏదో ఒక రకమైన ఎలియన్సెస్ తోటి భావ సారూప్యత ఉన్న పార్టీలతో కలిసి పనిచేయటం అనేది తప్పేం కాదు. నా పాయింట్ ఏంటంటే, ప్రతిపక్షం అధికార పక్షం పరస్పర గౌరవంతో లేకుండా 2 శత్రు పార్టీలుగా, 2 శత్రు శిబిరాలుగా వ్యవహరించడం అనేది ఎంతవరకు? తెలుగుదేశం పార్టీ, నేను ఇప్పుడు కూడా మాట్లాడుతున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర్ రెడ్డి గారు, ఇది మా సాంప్రదాయం. తెలుగుదేశం పార్టీలో ఉన్న మెజారిటీ కార్యకర్తలు ఒకళ్ళో ఇద్దరు నోరు జారి మాట్లాడితే నేను కామెంట్ చేయలేను. కానీ 99% ఆఫ్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ ఎమ్మెల్యేలు కానీ చాలా గౌరవభావంతో పలానా గారు గారు అంటూనే సంబోధిస్తూనే మాట్లాడుకుంటున్నాం. వాళ్ళు మాకు శత్రువులు అనుకోవట్లేదు, మాకు అపోనెంట్స్ మాత్రమే. మాకు ప్రస్తుతానికి అధికారం ఉంది, వాళ్ళు ప్రస్తుతానికి అపోజిషన్ పార్టీలో ఉన్నారు. ఇది ఈ ఈక్వేషన్ గౌరవించమని చెప్తున్నాం. నువ్వు ఇవాళే కొంపలన్నీ అంటూ పోయినట్టుగా మేము ఇక్కడ ఉండకూడదు అన్నట్టుగా మాట్లాడటం అనేది నీ దుశ్చర్యగా భావిస్తున్నాం అని మాత్రమే అపోజిషన్ వాళ్ళకి వార్నింగ్ ఇస్తున్నాం. అంతకంటే ఏం లేదు. మీ రోల్ మేము 10 ఏళ్ళు మేము అపోజిషన్లో ఉన్నామండి, గౌరవంగా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు రెజ్యూమే రాసుకునేటప్పుడు, ప్రొఫైల్ చెప్పేటప్పుడు ఆయన ఎంత గౌరవంగా చెప్తాడు, నాకు ఈ రాష్ట్రం 10 సంవత్సరాల పాటు అపోజిషన్ లీడర్గా ఉండే అవకాశం ఇచ్చిందని చెప్తాడు. 9 సంవత్సరాలు ముఖ్యమంత్రి కంటే కూడా 10 సంవత్సరాలు నేను అపోజిషన్ లీడర్ ఆఫ్ ద అపోజిషన్గా ఉండే అవకాశం నాకు ఈ ప్రజలు ఇచ్చారు. అది గౌరవం. మీరు ఆ గౌరవప్రదమైన పొజిషన్లో ఉన్నారు. యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్ అని నేను మాట్లాడుతున్నాను. అది గౌరవంతోనే మాట్లాడుతున్నాను, గౌరవభావంతోనే నేను చెప్తున్నాను. వాళ్ళు ఆ గౌరవాన్ని కాపాడుకునే బాధ్యత వాళ్ళది. వాళ్ళు కాకుండా ఇవాళ బ్యానర్ ఐటమ్స్ లాగా రాశారనుకోండి, సాక్షి ఉంది కదా లేదా టీవీ ఛానల్ ఉంది కదా అని చెప్పేసి ఆబ్వియస్గా జనం తిరగబడతారు. మీరు జనానికైనా ఆన్సరబుల్. రేపు తెలుగుదేశం పార్టీ నాయకుల సంగతి కాసేపు వదిలిపెట్టినా రేపు జనానికి ఎలా జస్టిఫై చేస్తారు వాళ్ళు మాత్రం? ఆ మోరల్ సపోర్టు, ఆ లీడర్షిప్ అనేది మన అపోజిషన్ లీడర్లో, మన లీడర్ ఆఫ్ ద అపోజిషన్లో మిస్ అవుతుంది. అది మన దురదృష్టం ప్రస్తుతానికి. కానీ ఒకటి చెప్పండి, మీరు సరే జగన్ గారు ఆయన చేసిన పొరపాట్లు లేదా పార్టీలో అనేది మీరు చెప్తున్నారు. కానీ అధికార పక్షంలో మోస్ట్ ఆఫ్ ది ఎమ్మెల్యేస్, మోస్ట్ ఆఫ్ ది మంత్రులు, మినిస్టర్స్ వాళ్ళు అవినీతికి పాల్పడుతున్నారు అనేటువంటిది మీ సర్వేలో, మీ అంతర్గత సర్వేలోనే వచ్చింది. అనేక సందర్భాలు మీ పార్టీ ప్లాట్ఫామ్స్ మీద చెప్పారు, సర్వేలో తేలిందని చెప్పారు. బిలోది అంటే వాళ్ళ ర్యాంకింగ్స్లో చాలా వెనకబడి ఉన్నారని చెప్తున్నారు. సో ఇవన్నీ పార్టీ పెర్ఫార్మెన్స్, అంటే గవర్నమెంట్ పెర్ఫార్మెన్స్ మీద యాడ్వర్స్ ఎఫెక్ట్ ఉండే అవకాశం లేదంటారా?
వెల్, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కానీ చంద్రబాబు నాయుడు గారి విధానం చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉందండి. దాంట్లో ఎక్కడ కాంప్రమైజ్ లేదు. అందరం కూడా ఇలాంటి కనీసం ఆరోపణలు వచ్చే అవకాశాలు కూడా ఇవ్వద్దు అనేది ఇక్కడ భావం. మీరు చేస్తున్నారు, ఎక్కువ చేస్తున్నారు, తక్కువ చేస్తున్నారని నేను అనుకోవట్లేదు. ఒకవేళ అలాంటి అవకాశం ఉందనుకోండి, చంద్ర సాంబశివరావు ఇలాంటి పని చేసినప్పుడు ఈయన ఏదో చేశాడు, డబ్బులు కక్కుతిప్పటి చేశాడు అనే అవకాశం వస్తుంది అనేది అపోజిషన్ పార్టీ వాళ్ళు మాట్లాడతారు. మీరు అలాంటి యాక్టివిటీస్కి దూరంగా ఉండాలి. ఇట్స్ 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 ఏ దాన్ని ఏమంటారు, ఒక ఎమ్మెల్యేగా, ఒక మంత్రిగా మీకు ఉండాల్సిన ఎటిక్వెట్, సాంప్రదాయాల గురించి ఆయన మాట్లాడుతున్నారు. నిజంగా ఎక్కడన్నా అవినీతి జరిగి ఉంటే, దానికి ఆధారాలు ఉండుంటే దానికి క్షమించరు, అది ఇల్లీగల్. చంద్రబాబు గారు మీరు తక్కువ చేశారు కాబట్టి ఓకే, మీరు ఎక్కువ చేశారు కాబట్టి మీ మీద చర్య ఉంటుందని ఆయన ఎలా అంటాడు? కానీ ఎవరి మీద ఇప్పుడు వరకు అనేక సందర్భాల్లో ఇసుక మాఫియా కానివ్వండి, లేకపోతే మిగతా ఏది జరిగినా కూడా ఏ ఒక్కరి మీద కూడా చర్య తీసుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు కదా. వాళ్ళు డైరెక్ట్గా చేశారనో చేయిస్తున్నారనో ఆధారం ఉంటే కదా. మీ పరిధిలో మీరు కాపాడుకోవాలి, అది జరగకుండా చూసుకోవాలి. దట్ కుడ్ బి ఎవరో చేసేది అయి ఉండొచ్చు, అడ్మినిస్ట్రేటివ్ కరప్షన్ అయి ఉండొచ్చు, ఇంకో రకమైన కరప్షన్ అయి ఉండొచ్చు. దానికి మీరు బాధ్యులు అవుతారు. మీరు ఎమ్మెల్యేగా లేదా మీరు ఒక మంత్రిగా మీరు ఆ ఏరియాలో కాపాడుకోవాలి, ఆ ఏరియాలో మీరు అలర్ట్గా ఉండాలి, ఆ ఏరియాలో మీరు ఐస్ అండ్ ఇయర్స్గా ఉండాలి అనేది ఆయన భావం. అంతేగాని చంద్ర సాంబశివరావు గారు చేస్తున్నాడు, అంటే మొన్ననే మనం చూసామండి. అంటే మంత్రివర్గ విస్తరణ సందర్భంగా బోండా ఉమా గారు మంత్రి పదవి అడిగితే, ఇదిగో నువ్వు ఇన్ని భూ కబ్జాలు చేశావు, నీ చట్టాన్ని నేను బయట తీస్తాను అని ఆయన బెదిరించి ఆయన స్టాప్ చేసి ఆయన నోరు మూయించినటువంటి సంఘటన. ఆ కథనంతో నేను 1% కూడా ఏకీవించనండి. సారీ ఫర్ దట్. అది పేపర్ వాళ్ళు హుషారుగా రాసుకున్నారు. దాన్ని మేము అది కరెక్ట్ కాదని చెప్పి ఆ మరుసటి రోజు ఏం మాట్లాడాం, ఆ రోజు మాట్లాడాం. ఆయన్ని పిలిపించడం, మాట్లాడటం అనేది సర్వత్రా జరుగుతున్న విషయం. ఎవరైతే అసంతృప్తితో ఉంటారో వాళ్ళని పిలుస్తారు, వాళ్ళకి ఏదో 2 మాటలు చెప్తారు. ప్రభుత్వంలో అవినీతి లేదంటారా? లేదని నేను అన్ను, కానీ అందరూ జాగ్రత్తగా ఉండాలి, దాన్ని జీరోకి తీసుకురావాలి, మినిమైజ్ చేయాలనేది ప్రతి నాయకుడు ట్రై చేయాలనేది ఆయన అభిప్రాయం. ఇప్పుడు అవినీతి అనేది మాటలో అవినీతి జరగవచ్చు, ఆలోచనలో జరగవచ్చు, పదవులు ఇవ్వడంలో జరగవచ్చు, పదవులు తీసుకోవడంలో జరగవచ్చు, ఉద్యోగాల్లో జరగవచ్చు, డబ్బులుగా జరగవచ్చు. మనుషులం అండి మనం మనుషులం కాబట్టి మన మాట, మన ప్రయారిటీస్ వీటన్నిటిలో కూడా ఎంతో కొంత మిస్అప్రోప్రియేషన్ జరిగే అవకాశం ఉంటుంది. దీన్ని మినిమైజ్ చేయగలగటం నాయకుడి లక్షణం. ఇది 0 అవుద్దా, ఎప్పుడవుద్ది? ప్రాబబ్లీ దట్ ఈజ్ యుటోపియన్. 0 అవుద్దని కూడా అంటే కానీ మిగతా ఏ టోటల్లీ ఎరాడికేషన్ ఆఫ్ అవినీతి అనేటువంటిది అది యూటోపియన్ కాన్సెప్ట్ అవుద్ది. అది యూటోపియన్ కాన్సెప్ట్ మీరు చెప్పేది. కానీ ఎవరైతే దే హ్యావ్ అంటే ఎర్రింగ్ అంటే గీత దాటారో వాళ్ళ మీద చర్య తీసుకుంటేనే మిగతా వాళ్ళకి ఒక అంటే వాళ్ళకు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చినట్టు అవుతుంది. కానీ అటువంటి చర్య ఒక్క ఎమ్మెల్యే మీదో లేకపోతే తప్పులు చేసిన వాళ్ళ మీద ఒక్కళ్ళ మీద కూడా ఒక ఉదాహరణ లేదు కదా ఇవాళ. అంటే 3 ఏళ్లలో ఇప్పుడు కౌన్సిలింగ్ ద్వారా మనం సమస్యను పరిష్కారం చేయగలిగాం అనుకోండి, ఏ స్థాయిలోనైనా సరే, ఒక కార్యకర్త, ఒక ఎమ్మెల్యే, ఒక మినిస్టర్, ఒక ఆఫీసర్, ఒక గుమ్మస్తా, ఎవరైనా సరే, ఏదో ఒక పొరపాటు జరిగింది లేదా పొరపాటు జరిగినట్టుగా అభియోగం వచ్చింది. అభియోగం వచ్చినప్పుడు ఆ స్థాయి అతనితో ఎవరు మాట్లాడాలో వాళ్ళు మాట్లాడి దాన్ని రిజాల్వ్ చేసి ఇలాంటి పొరపాటు జరగకుండా చూడగలిగాం అనుకోండి, లేదా ఆ అబ్బాయిని ఒప్పించి కన్విన్స్ చేయగలిగాం అనుకోండి, దాని గురించి మనం పేపర్లో రాసుకున్నాం లేదంటే ఇంకో గెజెట్లో రాసుకోవాల్సిన అవసరం ఏముంది? మీరేమంటున్నారంటే పబ్లిక్ డిస్ప్లే ఆఫ్ యాంగర్ ఉండాలి కదా, పబ్లిక్ డిస్ప్లే ఆఫ్ పనిష్మెంట్ ఉండాలి కదా అంటున్నారు. పబ్లిక్ డిస్ప్లే ఆఫ్ పనిష్మెంట్ అరబిక్ కంట్రీస్లో ఉంది, కొరడా దెబ్బలు అవన్నీ ఉన్నాయి. మరి అది అవసరం లేదనే కదా మనం మాట్లాడుతున్నాం. అంటే వార్నింగ్ ఇచ్చి వదిలేస్తే సరిపోతుంది. వార్నింగ్ కాదు, కౌన్సిలింగ్ అండ్ కన్విక్షన్. మీరు జరిగింది ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి, జరిగింది మళ్ళీ జరగకుండా చూడగలగాలి. మీరు పొరపాటుని అనుకుంటే ఆబ్వియస్గా మీరు నన్నే అంటున్నారండి, సాంబశివరావు గారు మీరు ఏదో చేశారంట, ఎవరో చేస్తుంటే మీరు చూస్తూ ఊరుకున్నారంట, అది తప్పు కదా అన్నారండి. నేను ఎంక్వైరీ చేస్తాను సార్, నాకైతే సంబంధం లేదు, ఏదో నా కథ నేనేదో చెప్తాను. యు ఆర్ హ్యాపీ విత్ దట్. నెక్స్ట్ ఏం చేద్దాం మనం? అంతటితో సమస్య సమసిపోయిందని అనుకోక ఏదో మీ నోటీస్కి వచ్చింది కాబట్టి నన్ను 10 కొరడా దెబ్బలేస్తారా పబ్లిక్లో? ఇక్కడ నేనేమంటున్నానంటే డెమోక్రటిక్ సిస్టమ్స్లో కరప్షను, కరప్టివ్ ఐడియాస్ ఉండవు అని హామీ నా ఉద్దేశం నేను ఇవ్వలేను, ఎవరు ఇవ్వలేరు. ఒకవేళ ఎవరన్నా ఇస్తానన్నా కానీ ఐ డోంట్ నో, ఐ విల్ లీవ్ ఇట్ టు దెమ్. దాన్ని మినిమైజ్ చేస్తూ
పబ్లిక్ ఇంట్రెస్ట్ని కాపాడుతూ పబ్లిక్కి నష్టం రాకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి స్థాయి నాయకుడికి, కార్యకర్తలకి లేదా ఆఫీసర్కి, ఉద్యోగికి ఉంటుంది. దీన్ని చూడాల్సిన బాధ్యత, ఓవర్సీ చేసి చూడాల్సిన బాధ్యత మంత్రులకి, ముఖ్యమంత్రి గారికి ఉంటుంది. అది జరుగుతుందని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఆల్ ఈజ్ వెల్ ఇన్ యువర్ పార్టీ అనుకుంటున్నారా? గవర్నెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎస్. గవర్నెన్స్ పాయింట్ ఇంకా మేము చేయాల్సిన చాలా ఛాలెంజెస్ ఉన్నాయి. కొత్త రాష్ట్రం, మనకి రాజధాని లేదు, రోడ్లు లేవు, ఇళ్ళు లేవు, రకరకాల సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలకు పరిష్కరించే దిశగా మనం ప్రయాణం చేస్తున్నాం. ఇట్ మే టేక్ మోర్ టైం, బట్ వీఆర్ ఇన్ ద రైట్ డైరెక్షన్. ఈ డైరెక్షన్లో మనకి కావాల్సిన శక్తులన్నింటినీ కలుపుకుందాం. మా వాళ్ళలోనే ఇంకొంతమందికి పదవులు ఇద్దాం, లేదా ఇంకొకటి అవకాశం ఇద్దాం, టీమ్స్గా ఏర్పాటు చేద్దాం, బోర్డ్స్గా ఏర్పాటు చేద్దాం. రకరకాల ఐడియాస్ తోటి మనం విస్తరించి మనం ప్రతి గ్రామాన్ని సుభిక్షంగా చేయాలి, దాన్ని కాపాడాలి, దాన్ని డెవలప్డ్ సెంటర్గా డెవలప్ చేయాలనేది తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో సారాంశం. దాన్ని సాధించడం అనేది ముఖ్యమంత్రిగా, మా పార్టీ అధ్యక్షుడిగా రెండింటిగా ఆయన బాధ్యత. దానికి సహకరించాల్సిన అవసరం ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త మీద ఉంటుంది. వాళ్ళు ఎమ్మెల్యే అవ్వచ్చు, మంత్రి అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, కార్యకర్త అవ్వచ్చు. ఈ దిశగా మనం ప్రయాణం చేస్తున్నాం కాబట్టి ఐఎమ్ హ్యాపీ విత్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్. ఇదంతా అయిపోయిందా, ఆన్సర్స్ అన్ని వచ్చేసినాయా, ఆర్ యూ హ్యాపీ విత్ ద డెవలప్మెంట్ అంటే ఆబ్వియస్లీ వర్క్ ఈజ్ ఓన్లీ ఇన్ ప్రోగ్రెస్. నమస్కారం అండి, నా పేరు చందు సాంబశివరావు. నేను తెలుగుదేశం పార్టీలో కార్యనిర్వాహక కార్యదర్శి అంటే ఆర్గనైజింగ్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. యాజ్ ఎ ప్రాక్టీసింగ్ పొలిటీషియన్ నా అనుభవాల్ని, నా ఆశయాల్ని, నేను ఆశిస్తున్నది ఐ డ్రీమ్ వారితో పంచుకోవడం జరిగింది. అలాగే వ్యక్తిగతంగా నేనేం చదువుకున్నాను, ఎక్కడ చదువుకున్నాను, ఏం చేశాను, ఎలా రాజకీయాల్లోకి వచ్చాను, రాజకీయాల్లోకి వచ్చి నేనేం చేయగలిగాను, ఏం ఆశిస్తున్నాను, ఇవన్నీ కూడా సీనియర్ జర్నలిస్టు, వెరీ రెస్పెక్టెడ్ జర్నలిస్ట్ విక్రమ్ గారు నాతో మాట్లాడటం జరిగింది, అడగటం జరిగింది. నేను విత్ మై హార్ట్, హోల్ హార్టెడ్గా 100% నిజాలు ఉన్నవే మాట్లాడడానికి ట్రై చేశాను. వ్యక్తిగతంగా ఎవరి మీద నాకు ద్వేషం కానీ, ఇబ్బంది కానీ, లేదంటే ఎవరో ఏదో చేశారనే కోపం కానీ నాకు ఎప్పుడూ లేదు. ఏ పార్టీలో ఉన్నా, ఏ సంస్థలో పనిచేసినా మనందరం కూడా అందరి కోసం పనిచేయాలనే సదుద్దేశంతో చేయాలనేది నా కోరిక. దానికి డెమోక్రసీ, ప్రిన్సిపల్స్ ఆఫ్ డెమోక్రసీ ఎంతో ఉపయోగపడుద్ది. కాబట్టి ప్రజాస్వామ్య వ్యవస్థను గౌరవించుకుంటూ ప్రజాస్వామ్య వ్యవస్థలో మనందరం పనిచేయాలని, మన పార్టీలు ఏవైనా, మన విధానాలు ఏవైనా, మన ఇంట్రెస్ట్లు ఏవైనా, మనకు నచ్చింది ఏదైనా సరే అల్టిమేట్గా వీ షుడ్ ఈల్డ్ ఫర్ డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్. ప్రజాస్వామ్య ప్రిన్సిపల్స్కి, ప్రజాస్వామ్య వ్యవస్థకి ఈల్డ్ అవుతూ మనం కలిసి పనిచేయాలనేది నా కోరిక. ఇంతవరకు వాచ్ చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. అలాగే నా మాటల్లో కానీ, నా ఆలోచన విధానంలో కానీ, లేదా నేను చెప్పదలుచుకున్న దాంట్లో నేను చెప్పలేకపోయింది కానీ ఏదైనా ఉంటే ఫీడ్బ్యాక్ ఇవ్వగలరని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.